నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎంసీహెచ్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి. మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సిబిఐ దర్యాప్తు చేయాలి. టీబీజీ కేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజాబాట కార్యక్రమం. నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై జరిగే ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నేతల పిలుపు. ఎంసీహెచ్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పెద్దపల్లి పట్టణంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని హెల్ప్ డెస్క్, స్కానింగ్ రూమ్, చిన్నపిల్లల వార్డు, ఆప్థమాలజిస్ట్ ఓపీ వార్డు, ఫార్మసీ, ఆర్థో జనరల్ వార్డులను, ప్రసూతి ఓపీ, పాలియేటివ్ కేర్ వార్డు, డయాగ్నోస్టిక్ హబ్, బ్లడ్ బ్యాంక్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఫార్మసీ స్టోర్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టుకోవాలని కలెక్టర్ తెలిపారు. సింగరేణి టెండర్లలో జరిగిన దోపిడీపై సిబిఐ దర్యాప్తు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఉపాధినిస్తూ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏటీఎంగా మార్చేసిందని అన్నారు. సాక్షాత్తు సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి అనుయాయులకు 9 బ్లాకులను కట్టబెట్టేందుకు చేసిన కుట్రలు బహిర్గతమయ్యాయని, ఇందుకు డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క పెట్టిన మీడియా సమావేశమే దానికి సాక్ష్యమని వెల్లడించారు. సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ అనే కొత్త విధానానికి తెరలేపి ఒరిస్సాలోని 9 బ్లాక్ గన్లను సింగరేణిని దోచుకునే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్కామ్లకు, అవినీతులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇలా సింగరేణిలో రెడీమేడ్ గా ఉన్నటువంటి ఆదాయాన్ని ఇలా కొల్లగొట్టడం కోసము మంత్రులు, అధికారులు అందరూ కూడా కుమ్ముక్కైపోయి ఇలా సింగరేణి కార్మికుల కష్టాన్ని చెమటతో ఇలా ఈ దేశానికి వెలుగ నిలుస్తున్నటువంటి కార్మికుల కష్టాన్ని ఇలా దోచుకుంటున్నది ఈ యొక్క సింగరేణి నాయకత్వం, సింగరేణి ప్రభుత్వం. ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు యథేచ్ఛగా ఈ యొక్క దోపిడికి శ్రీకారం చుట్టి సైట్ విజిట్ పేరిట కాంట్రాక్టర్లను ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఓ దిక్కు బట్టి విక్రమార్క, ఓ దిక్కు వెంకటరెడ్డి, ఈ విధంగా ఎవరికి వారు దోచుకునేటువంటి విధంగా ఒక కుట్రలకు తెరలేనటువంటి సందర్భంలో ఇలా ఈ యొక్క సింగరేణి ఆదాయ వనరులుగా కాకుండా ఉద్యోగ వనరులుగా కేసీఆర్ గారు తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకునేటువంటి రీతిలో 10 ఏళ్ల పాటు కార్మికులకు లాభాలను అధికంగా ఇచ్చినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారసత్వ ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి ఈరోజు అవినీతితో ఇలా వాటాలలో ఉన్నటువంటి వాటిని కూడా
దోచుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉద్యమ శంకరాన్ని పోరాట శంకరాన్ని పూరించింది. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశానుసారం ఇలా ఈ యొక్క ప్రతి ఒక్క జిఎం ఆఫీస్ కార్యాలయం ముందు ఇలా ధర్నాలతోని సింగరేణి కార్మికుల ఐక్యతను చాటుతూ రాబోయేటువంటి కాలంలో ఇటువంటి దోపిడీలు ఇటువంటి అవినీతులకు పాల్పడితే మీకు చరమగీతం పాడక తప్పది యొక్క కాంగ్రెస్ పార్టీకి అని ఇలా హెచ్చరిక చేయడంతో పాటు నైనీ బ్లాక్లో ఏదైతే ఈ యొక్క అవినీతికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ సందర్భాలను మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సింగరేణిలో సైట్ విజిటింగ్ పేరిట ఏదైతే ఈ యొక్క సింగరేణి యాజమాన్యం కొత్త కుట్రకు తెరలేపిందో ఆ సైట్ విజిటింగ్ సిస్టాన్ని రద్దు చేయాలని ఇలా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి అవినీతి అక్రమాలపైన అలాగే సింగరేణి ఓబీ టెండర్లు అయితేంది ఎండిఓ కాంట్రాక్ట్ల పైన జరుగుతున్నటువంటి అవినీతి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పందిస్తూ వీటిపైన సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మా యొక్క నాయకులు కేటీ రామారావు గారు అయితేంది, హరీష్ రావు గారు అయితేంది, మా గౌరవ అధ్యక్షులు ఈశ్వర్ గారు చెప్తున్నటువంటి విషయం. ఈరోజు సింగరేణిలో ప్రతి టెండర్లో కూడా పారదర్శకత లేకుండా పోయింది. ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కోల్ ఇండియాలో కానీ లేదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ సింగరేణికి సంబంధించి ఏ ఓబీ టెండర్లో కూడా లేనటువంటి విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రవేశపెట్టడం వలన ఎస్ఆర్పి ఓసీ అయితేంది, కేకేఓసీ అయితేంది, గోదావరికని ఓసీ2 అయితేంది, వీకే కోల్ మైన్ కొత్తగూడెం అయితేంది, దీంతో పాటుగా నైనీలో ఎండిఓ కాంట్రాక్ట్ పెట్టినటువంటి నైనీ బ్లాక్లో అయితేంది, రేపు రాబోయేటువంటి పీకేఓసీ మనుగూరులో అయితేంది, ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన వచ్చినటువంటి విజిట్ చేసినటువంటి అందరికీ సైట్స్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వలన కొద్ది మందికే ప్రభుత్వ సూచనల మేరకే సింగరేణి పై అధికారులు చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే జిఎం ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం వలన పోటీ తగ్గింది. దీనివల్ల సిండికేట్ అవుతున్నారు, కాంట్రాక్టర్లు ఎక్కువ రేటు కోట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపోతుంది. దానివల్ల కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారు. ఈ లబ్ధి పొందినటువంటి కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ముట్టుతున్నటువంటి విధానమే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానము అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. కార్మికులంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు OC2 C5లో 68 రూపాయలకు ఒక క్యూబిక్ మీటర్ను వెలుకు తీసేటువంటిది ఈరోజు 74 రూపాయలకు తీయడం వలన, ఒక్కొక్క క్యూబిక్ మీటర్కు 8 రూపాయలు అదనంగా చెల్లించడం వలన, సంవత్సరానికి 2 కోట్ల క్యూబిక్ మీటర్లు తీయడం వల్ల సంవత్సరానికి 15,000 కోట్లు 16,000 కోట్లు అంటే 4 సంవత్సరాలకు 64 కోట్ల రూపాయలు అధికంగా చెల్లిస్తారు. అంటే వాళ్ళ గతంలో ఉన్నటువంటి లాభాల కంటే కూడా ఈ సైట్ విజిట్ విధానం వలన టెండర్లు కుమ్మక్కైనటువంటి దానివల్ల ఈరోజు అదనంగా గతంలో వచ్చే లాభాల కంటే కూడా ఈరోజు 64 కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇదే విధానం ఒక నైనీలో వచ్చినట్లయితే నైనీలో ఒక కోటి టన్నుల బొగ్గు ప్రతి సంవత్సరానికి తీసినట్లయితే 25 సంవత్సరాలకి ఇచ్చినట్లయితే 25 కోట్ల టన్నుల మీద ఒక్కొక్క కోటికి 100 రూపాయలు ఎక్కువైనా కానీ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అదనంగా సింగరేణి చెల్లించాల్సినటువంటి అవసరం అవుతుంది. దీనివల్ల సింగరేణి సంస్థ మొత్తం దివాలా తీసి నష్టాల్లోకి వెళ్ళి జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి, అలాగే దీంతో పాటుగా ఇందారం ఓసీ అయితేంది, ఎస్ఆర్పి ఓసీ మా డీజిల్ కుంభకోణం అయితేంది, లేదా సత్తుపల్లి ఓసీలో జరిగినటువంటిది అయితేంది, ఇవన్నీ ఎస్టీపీపీలో జరిగినటువంటి వీటన్నిటి మీద పైన కూడా సింగరేణి సంస్థలో జరిగిన అవినీతి పైన ఈరోజు సిబిఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
జై తెలంగాణ. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మంత్రి ఏడి వెంకటనారాయణ అన్నారు. కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ అంగిలి పోచాలు ఏడీకి వినతి పత్రం అందజేశారు. కొడుతున్నా ఇలాంటి మరి ఎన్నుంటే ఇట్లా 10-12 వెళ్తాయి ఇట్లా ఇక మళ్ళీ ప్రాబ్లం అనేది ఉండకుండా అది చేసుకుంటాం. మీరు కూడా కొత్తగా వచ్చినప్పుడు మీరు కొంచెం అత్యుత్సాహం కూడా కోఆపరేట్ చేయాలి సార్. నేను చెప్తాం సార్, మేము ఇప్పుడు ఎస్టిమేట్లు ఇస్తాం. ఇప్పుడు నాన్న మనం చేయాల్సిన సార్ మళ్ళీ ఎన్నో ఉంటుంది మేము ఆ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేస్తాం. ఓకే, ఈ డ్యామేజ్డ్ పోల్స్ చేస్తాం. గుండారం గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు సెలవిచ్చారు. ఆ సమస్యలు ఏంటంటే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ వల్ల అది 11 kV అంటే అక్కడ LT/LT ఉండి కొంచెం కేబుల్ కాలడం, కేబుల్ లూజ్ కనెక్షన్ ఉండడం ప్రజలకు ఇబ్బంది ఏంటంటే దాన్ని మేము ఇమీడియట్గా తీసుకుంటున్నాం. అది వితిన్ షార్ట్ టైంలో ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేస్తాం. అలాగే ఇక్కడ డ్యామేజ్డ్ పోల్స్ కూడా కొన్ని గుర్తించినాం. ఆ డ్యామేజ్డ్ పోల్స్ను కూడా ఖచ్చితంగా చేస్తాం. అయితే ఏవైతే కొన్ని కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్ తరఫున చేసేటివి మేము చేస్తాం. డిపార్ట్మెంట్ తరఫున కాకుండా ఇప్పుడు ఇండ్ల మీద నుంచి కొన్ని లైన్లు ఉన్నాయని కూడా కొంతమంది చెప్పారు. అవిటి కూడా మేము చేస్తాం. కాబట్టి దానికి ఏంటంటే కాన్సన్ట్రేటర్ తీసుకొని మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది గ్రామ పంచాయతీ నుంచి కానీ లేకపోతే చాలా చోట్లల్లో శ్రీధర్ బాబు గారు కూడా ఇండ్ల మీద నుంచి ఉన్న లైన్స్లో మాకు చెప్పడం జరిగింది. అది ఎంత డబ్బు అయినా మేము ఇస్తామనే ఉద్దేశం కొద్ది కూడా చెప్పారు. చాలా చోట్లలో కూడా వాళ్ళు మాకు ఇమీడియట్గా ఇవి చేయండి అని కూడా చెప్తున్నారు. అయితే అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఆ లైన్స్ కూడా మనం మీకు ఎస్టిమేట్ మేము వేసి ఇచ్చేస్తామని సర్పంచ్ గారికి చెప్పినాం. అలాంటి కార్యక్రమాలు అంటే ఏవైతే కొంచెం డబ్బుతో కూడుకున్నవి ఉన్నాయో కొంచెం అవి అలాంటి ఉంటాయి. మా తరఫున డిపార్ట్మెంట్ తరఫున చేయడం అన్ని లూజ్ లైన్స్ కానీ మిడిల్ పోల్స్ కానీ ప్లస్ ఎక్కడైతే కండక్టర్ డ్యామేజ్ ఉంటుందో ఆ కండక్టర్ డ్యామేజ్ కానీ ఇప్పుడు మీరు కేబుల్ అన్నారు కేబుల్ డ్యామేజ్ కానీ పోల్స్ డ్యామేజ్ ఉన్నాయి, ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ ఉన్నదో ఇవన్నీ మేము చేస్తాం అనేది ఖచ్చితంగా చెప్పాం. ఇవాళ మొత్తం గుర్తించినాం. కొన్ని గుర్తించిన కార్యక్రమాలు కూడా చూసేసి మిగతా అన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని సెలవు. మేడారంలో సమ్మక్క గద్ద వద్ద భక్తులు కొబ్బరికాయలు విసరడంతో 5గురు భక్తులు గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించాయి. భక్తులెవరూ గద్దలపైకి బెల్లం కొబ్బరికాయలు విసరకూడదని నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని ఆలయ కమిటీ సూచించింది. ఈ నెల 28న ప్రారంభం కానున్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో సందడి నెలకొంది. జాతరకు వెళ్లే ముందు నిలువెత్తు సమ్మక్క బంగారం మొక్కుగా చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని కళ్యాణ్ నగర్ లో బెల్లం కొనుగోలు చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో కళ్యాణ్ నగర్ భక్తులతో నిండిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ హుటాహుటిన కళ్యాణ్ నగర్ చేరుకుని ట్రాఫిక్ సమస్యను చక్కదిద్ది ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా చేయడంతో భక్తులు బెల్లం కొనుగోలు చేసి ప్రశాంతంగా పూజకు బయలుదేరి ట్రాఫిక్ పోలీసులకు సమ్మక్క జాతర శుభాకాంక్షలు తెలిపారు.
రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ధర్మపురి నియోజకవర్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. లిటిల్ సిటిజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీకాంత్ డెంటల్ వారి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్లు పిల్లలు దంత పరీక్షలు చేశారు. అలాగే దంతాల సంరక్షణ గురించి వారికి అవగాహన కల్పించారు. దీనిలో కరెస్పాండెంట్ నాగరాజ్ సార్, హెడ్ మాస్టర్ సమిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మానస్తారు చేస్తున్నా స్లిప్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ 2 పళ్ళు కూర్చుంది పైన అర్థమైనా అదే సిమెంట్ వేయించుకోవాలి. అరైవ్ అలైవ్ కార్యక్రమం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఆదేశాల మేరకు గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరి కని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి వికాస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మనోహర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని వాటిని కట్టుబాటుగా పాటిస్తే భవిష్యత్తులో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. 4 చక్రాల వాహనాల్లో సీట్ బెల్ట్ వినియోగించాలి. వాహనాలు నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని సూచించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ తరపున గెలిచి తర్వాత మరో పార్టీలోకి ఫిరాయించే సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని తెలంగాణ మహిళా మిత్ర వ్యవస్థాపకురాలు గోలివాడ చంద్రకళ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ తరహా ఫిరాయింపుల వల్ల ప్రజల తీర్పుకు విలువ లేకుండా పోతుందని గోలివాడ చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే దశలోనే తాము గెలిచిన తర్వాత ఫిరాయింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకువచ్చని అంగీకరిస్తూ హామీ పత్రం సమర్పించేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ఫిరాయింపులు అధికంగా జరుగుతున్నాయని, దీనివల్ల ఓటర్ల నమ్మకానికి భంగం కలుగుతోందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె విజయవంతం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరి కని చౌరస్తాలో నిరసన సభ నిర్వహించారు. ఈ నిరసన ధర్నా జిఎల్ బీకేఎస్ రామగుండం రీజియన్ అధ్యక్షులు బి అశోక్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, టిఎస్యుఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య, హెచ్ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటేష్, ఎస్జిఎల్బికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి రాములు, టిఎన్టీయుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ నుండి అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మెలో కార్మికుల, రైతులు భాగస్వాములు కావాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 4 కోళ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెకి సంఘటిత, అసంఘటిత కార్మికులు, అదేవిధంగా సింగరేణి కార్మికులు, ప్రజలు అందరూ కూడా ఈ యొక్క 12వ తారీఖు సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పని టీఎన్టీసీ పక్షాన మేము తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిర్ణయం తీసుకోకుండా కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. కనుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పని మా టీఎన్టీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోళ్లను కూడా తక్షణమే రద్దు చేస్తాయని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోళ్లను రద్దు చేయకుండా ఉంటే రాబో రోజుల్లో మరెన్నో స్థాయికులు సమ్మెలు చేసి ఈ యొక్క 4 కోళ్లు రద్దయ్యేంత మటుకు కూడా మేమంతా కూడా పోరాడతామని చెప్పని తెలియజేస్తూ జై టీఎన్టీసీ. మరి ఈరోజు చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ పాలన ఎట్లుందంటే కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మరి ఈ ఆదాని అంబానీలకు దేశాన్ని అమ్మేయడం లక్ష్యంగా ఈరోజు వారి విధానం ఉన్నది. నిజంగా కూడా మోడీ గారు వచ్చిన కాంచి కూడా కార్మికులకు మరి ఎంతగానో ఆయన పైన మరి ఎందుకంత ద్వేషమో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా 19 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ వచ్చిండు, ఇంకా అమ్ముకుంటూ ఉన్నాడు. రక్షణ రంగం చివరికి దౌర్భాగ్యం ఏంటంటే రక్షణ రంగాన్ని కూడా చేసేసి ఈరోజు మరి ఎంతోమంది కార్మికులు తన రక్తాన్ని చెమటగా చిందించి మరి రక్తాన్ని చీలించి మరి హక్కులు కోరుకు మరి సాధిస్తే ఈరోజు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? 29 చట్టాలను రద్దు చేసి 4 చట్టాలుగా చేసి మరి పెట్టుబడిదారులకు వారికి దగ్గరగా ఉన్నట్టు వారి దగ్గర డబ్బులు తీసుకొని దేశవ్యాప్తంగా కూడా నువ్వు కుట్రలు చేస్తుంటే ఖచ్చితంగా కార్మిక రంగం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ తారీఖు యొక్క సమ్మెలో అందరూ పాల్గొంటారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలాంటి యువ కార్మికులకు, మాలాంటి యువకులకు ఇది ఖచ్చితంగా దేశ రక్షణ కోసము ఇప్పుడు నడుం బిగించి ముందుకు పోతానే మరి రేపటి రోజున మనము కార్మికులైనా ఉంటారని తెలియజేస్తూ మరి ఖచ్చితంగా కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలని కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల ఐక్యత. దేశంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉపయోగపడే 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 44 చట్టాలను 4 కోడ్లుగా ఇవాళ కుదించి కార్మిక వర్గాన్ని, అదేవిధంగా అసంఘటిత రంగాన్ని, అదేవిధంగా రైతాంగాన్ని ఇవాళ గట్టి విరిగా కొట్టే చర్యలు చేపడతా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కార్మిక వర్గాన్ని ఏదైతే ప్రైవేట్ పరం చేయడానికి
కార్మిక ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం చైతన్యవంతమైంది. మేము పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుంది, మాకు లాభాలు రాకుండా చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలను మారుస్తేనే మేము ఇక్కడ పెట్టుబడి పెడతామనేది ఈ కార్పొరేట్ సంస్థలు ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని నిలదీసినాయి. అందుకే ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మొత్తం కుదించి 4 కోళ్లుగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ కార్మిక వర్గం అదేవిధంగా అటు రైతాంగం అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెను ఈ సింగరేణి కార్మిక వర్గం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల కార్మిక వర్గం సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా మొత్తం సమ్మెలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టీయుగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇంకొక కార్మిక వర్గం మీదనే కాదు, రైతాంగం మీదనే కాదు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి అడవి సంపదను కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం అమ్ముతా ఉన్నది, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నది. ఇవాళ ఓసీపీల పేరుతోటి మైనింగ్ పేరుతోటి ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ఈ అడవిని కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ కూడా మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే మనం అందరం కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు అందరం కూడా ఏకమై ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా ఐఎఫ్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 2019లో 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అమలు జరుగుతున్నటువంటి 44 కార్మిక చట్టాన్ని కుదించి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ అన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా కూడా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కార్మిక ఫెడరేషన్లు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా కంఠంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అనేక నిరసనలు, సమ్మెలు కూడా కొనసాగినటువంటి విషయం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు కాకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొని వచ్చి ఇవాళ మొత్తం కార్మిక వర్గానికి ఒక బుద్ధిబండంగా, ఒక గొడ్డలి పెట్టుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా సమ్మె నిర్వహించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందో ఆ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది. ఆ సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి, సమ్మెను విజయవంతం చేయాలి. లేనట్టయితే రానున్న కాలంలో ఇది తీవ్రమైనటువంటి ఒక కార్మిక వర్గం మీద ఒక దాడి మాత్రమే తీవ్రంగా కొనసాగేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఖచ్చితంగా బొగ్గని కార్మికులు అందరూ కూడా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏ పిలుపు ఇచ్చినప్పటికీ కూడా ఆ పిలుపును జయప్రదం చేసి ఫిబ్రవరి 12వ తేదీన జరిగేటువంటి సమ్మెను కూడా జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఐఎఫ్టీ తరఫున సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎంసీహెచ్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి. మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సిబిఐ దర్యాప్తు చేయాలి. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజాబాట కార్యక్రమం.
4 లేబర్ కోడ్ల రద్దుకై జరిగే ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నేతల పిలుపు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.